కేసినేని కుటుంబ గొడవలతో చంద్రబాబుకు గానీ ఆయన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని కేసినేని చిన్ని స్పష్టం చేశారు. కుటుంబంలో గొడవలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. పార్టీ పెట్టక ముందు నుంచి తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని వివరించారు. కేసినేని కుటుంబ సభ్యుడిగా ఎప్పటికప్పుడు తానే సర్దుకుంటూ వచ్చారని తెలిపారు. తమ కుటుంబానికి సంబంధించిన గొడవలను మీడియా ముందు వెల్లడిస్తూ కేసినేని నాని ఎన్నో మార్లు తనపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాను ఏనాడు మీడియా ముందుకు వచ్చి ఆయనపై విమర్శలు చేయలేదని తెలిపారు. కేసినేని నాని ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు కుటుంబానికి చిన్ని క్షమాపణలు చెప్పారు. మరోవైపు విజయవాడలో 2000 కోట్ల ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు కేసినేని చిన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేము మా కుటుంబ సభ్యులందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి హోయంలోనే వచ్చినాయి. నిజంగా నేను చాలా స్ట్రైట్గా ఉంటాను. నా స్థాయి రతన్ టాటా స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు. అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. నా స్థాయి అది ఇదని. మీ స్థాయి మీరు తెలుసుకోండి. ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానులే ముద్దని మీరు జగన్ని కౌగిలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సర్వనీయంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబం కేసినేని కుటుంబ గొడవలతో చంద్రబాబుకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని కేసినేని చిన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సుజాత, అంటే ఇవాళ విజయవాడలో కేసినేని చిన్ని చాలా కీలకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంటే నిన్న కేసినేని నాని చేసిన దానికి సంబంధించి ఇవాళ ఆయన సోదరుడు ఇవాళ కీలకమైన మీడియా సమావేశం పెట్టి కొన్ని విషయాలు చెప్పారు. అంటే మాకు 2000 కోట్ల వ్యాపారం ఎక్కడ ఉంది, అసలు ఎప్పటి నుంచో అప్పులు మాత్రమే ఉన్నాయి, కానీ డబ్బులు లేకపోయినా 2014లో టికెట్ ఇచ్చారు. విజయవాడలో మొత్తానికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో 2000 కోట్ల వ్యాపారం ఎవరికైనా ఉందా అని చెప్పేసి కేసినేని చిన్ని ప్రశ్నించారు. అంటే 2000 అనబోయి 2000 కోట్లు అని ఉంటారని చెప్పేసి కేసినేని చిన్ని అన్నారు. శ్వేత, అంటే ఓవరాల్ గా అంటే విజయవాడలో అటు కేసినేని నాని వైసీపీ నుంచి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడంతో తర్వాత టీడీపీలో అంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరని చెప్పేసి చాలా అంటే సుదీర్ఘంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. అంటే ఓవైపు ఈ వ్యాపారాలకు సంబంధించి నిన్న కేసినేని నాని చేసిన ప్రకటనతో మొత్తం ఓవరాల్ గా విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.